దేవునికి స్తోత్రం. నేటి దినం దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని చదువుదాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ప్రియులారా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేసేదవు అని రాయబడింది. ఈరోజు నీకు విరోధంగా, నీ కుటుంబానికి విరోధంగా, నీ బిడ్డలకి విరోధంగా, నీ భక్తి జీవితానికి విరోధంగా, నీ ఉద్యోగంలో విరోధంగా, నీ వ్యాపారంలో విరోధంగా ఏ శత్రువులైతే ఎవరైతే లెగుస్తున్నారో ఆ ప్రభు చెప్తున్నాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు విరోధంగా లేచిన వారందరూ నీ పక్షపు వారిగా దేవుడు చేయబోతున్నాడు. ఒకరోజు సౌలు దావీదుని దూషించటానికి, దావీదు మీద నేరారోపణ చేయటానికి, దావీదుని శపించటానికి ఆయన దావీదుని ఎదుర్కొని వచ్చాడు. ఒక స్థలం దగ్గరికి వచ్చాడు. అక్కడ బావి దగ్గరికి వచ్చేవారికి చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఈ సౌలు అక్కడ నిలబడి, మీ మధ్యన ఉన్నటువంటి వాడు మంచివాడు కాదు, ఒక దోషి అని దావీదు మీద నేరారోపణ చేయటానికి సౌలు వచ్చాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఒక రాజే నా మీద తను దూషిస్తూ నాకు విరోధంగా న్యాయ విమర్శన చేస్తున్నాడు. ఒక రాజే చేస్తుంటే నేను ఇంకెవరితో చెప్పుకోను ప్రభా, ఇక నాకెవరు, నా పక్షం ఎవరు లేరు, ఈ ప్రవక్తలు ఈ రాజు అంతా ఒకటైపోయారు అని దావీదు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, సౌలు రాజు అయితే నేను రాజులకు రాజును, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అను. అప్పుడేం జరిగిందో తెలుసా? సౌలు మీదకి, దావీదు మీద ఉన్న దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చింది. అప్పుడు వెంటనే సౌలు ఏ వ్యక్తినైతే దూషించడానికి వచ్చాడో, శపించడానికి వచ్చాడో దావీదుని, ఆ ప్రవక్తలు అందరితో చెప్తున్నాడు, మీరు ఆ దావీదుని ఏం చేయకండి, అతడు దేవుని హృదయానుసారుడు, అతడు దేవుడికి ఇష్టానుసారమైన మనుషుడు. దావీదా, యెహోవా నేను దీవించును గాక, దేవుడు నీకు తోడై అంటాడు, నీ వెళ్ళు మార్గం అంతట్లో నువ్వు తోడై అంటాడు, రాబోదినాల్లో దేవుడు నిన్ను ఒక గొప్ప రాజుగా చేస్తాడు అని సౌలు దీవిస్తున్నాడు. ఆశ్చర్యంగా లేదు? దూషిద్దామని వచ్చాడు సౌలు, ప్రవక్తలందరి ముందు అతన్ని దోషిగా నిలబడదామని వచ్చాడు. కానీ దోషిగా నిలబడదామని వచ్చిన వ్యక్తి, దూషిద్దామన్న వ్యక్తి, శపిద్దామని వచ్చిన వ్యక్తి అతను దీవించి వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీకు విరోధంగా లేచిన ఏ ఆయుధమును దేవుడు వద్దులేనవ్వకుండా నిరర్ధకం చేస్తాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయం జ్ఞాపకం చేసుకో. ఉద్యోగంలో నీకు విరోధంగా లెగుస్తున్నారా? దేవుడు నీకు తోడై ఉంటాడు, వాళ్ళ ఆయుధం నిరర్ధకం చేస్తాడు. వ్యాపారంలో నీకు తోడుగా విరోధంగా లెగుస్తున్నారా? దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ వ్యాపారాన్ని వద్దులు చేస్తాడు, దుష్టులను ఆలోచన ఆయుధాలు నిరర్ధకం చేస్తాడు. నీకు ఏ విషయంలో అయితే నీకు విరోధంగా అపవాది లెగుస్తున్నాడు, అపవాది కూడా లెగుస్తున్నాడు, ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో వ్యతిరేకంగా లేస్తున్నాడా? దేవుడు ప్రతి ఆయుధం నిరర్ధకం చేసి నేను దేవుడు అత్యధికంగా దీవించబోతున్నాడు. ఒకరోజు బిలాము కూడా ఇశ్రాయేలు ప్రజలను, యాకోబు వంశస్థులను ఆయన శపించడానికి వచ్చాడు. బిలాము వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తోడుగున్నాడు. బిలాము వచ్చి అన్నాడు, ప్రభా, ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి నాకు వరమిమంటే, దేవుడు అన్నాడు, నా ప్రజలు నేను శపించడం ఏంటి అని అడిగాడు. అప్పుడు బిలాము డబ్బును చూసుకుని నాకు వరమి వాళ్ళు శపించడానికి అన్నాడు. సరే నువ్వు వెళ్ళు, నేను ఏది పలుకుతావో అది పలుకుతావు అన్నాడు. అప్పుడు బిలాము వెళ్ళి ఆ పర్వతం మీద నిలబడి ఇశ్రాయేలు ప్రజలను ఆయన శపించడానికి నిలబడితే దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? అదే ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్ళిన బిలాము, వాళ్ళని నాశనించేటకి వెళ్ళిన బిలాము ఏం చేసి తెలుసండి? వాళ్ళని దీవించాడు, ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. అప్పుడు బాలాకన్ రాజు అన్నాడు,
ఇదేంటయ్యా, శపించమని పంపిస్తే నువ్వు దూషిస్తున్నావేంటి అంటే అప్పుడు అన్నాడు, అప్పుడు బిలాము అన్నాడు, దీవించమని యెహోవా నాకు సెలవాయను, కాబట్టి నేను దాన్ని మార్చలేను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు నీకు విరోధంగా ఎవరు దూషిస్తున్నా, ఎవరు వ్యతిరేకంగా లేచినా నీ జీవితంలో దేవుడు ఏం చేయబోతాడో తెలుసండి. ఆయన నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని నిరర్ధకం చేస్తారు. నీకు వ్యతిరేకంగా ఎవరైతే నేరారోపణ చేస్తున్నారో, విరోధంగా లేచారో, గుంపుగా నీకు వ్యతిరేకంగా ఏదో వారందరూ కూర్చున్న నీ పక్షపు వారిగా అవుతారు. ఎవరైతే నేను ఒంటరిగా చేశారో, ఎవరైతే నీ మీద ఆయుధాలు విసిరారో వారందరూ నీ పక్షపు వారిగా అవుతారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, నీకు ఆత్మీయ జీవితంలో విరోధంగా అపవాది లెగిస్తున్నాడా? ఆత్మీయ జీవితంలో పడబెట్టాక ప్లాన్ చేస్తున్నాడా? ప్రార్థనా జీవితంలో విరోధంగా లెగుస్తున్నాడా? దానియేలు మీద వేసినట్టుగా లెగుస్తున్నాడా? ఈరోజు ఈ భక్తుల్లో విరోధంగా లెగుస్తున్నాడా? భక్తి జీవితంలో ఎదగకుండా ఏ ఆయుధం విసురుతున్నాడు? ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఏ ఆయుధం విసురుతున్నాడు? ప్రార్థన చేయకుండా ఏ ఆయుధం వేస్తున్నాడు? వీటన్నిటిని నువ్వు గమనించుకొని దేవుడి మీద ఆధారపడి దేవుడి సందులో ప్రార్థన చేస్తే నీకు విరోధంగా రూపించిన ప్రతి ఆయుధమును దేవుడు వర్ధిల్లకు నిరర్ధకం చేసి నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నీ చదువులు వర్ధిల్ల చేస్తాడు. నీ ఉద్యోగంలో, వ్యాపారంలో దేవుడు ప్రతి విషయంలో కూడా నేను వర్ధిల్ల చేసి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీకు విరోధంగా లేచిన ప్రతి ఒక్కరూ నీ పక్షపు వారగినట్లుగా దేవుడు మారుస్తాడు. కాబట్టి దావీదు దేవుడి మీద ఆధారపడినట్లుగా నువ్వు కూడా దేవుడి మీద ఆధారపడు. దూషించడానికి వచ్చిన వాళ్ళే, నేరారోపణ చేయటానికి వచ్చిన వారే దీవించి వెళ్ళినట్లుగా రాబోతున్న దేవుడు నీకు వ్యతిరేకంగా రూపించిన ప్రతి ఆయుధం నిరర్ధకమైపోయి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని ఆ దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఒక ఆయన సాధు సుందర్ సింగ్ గారు రైలు బండిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడట. ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మాంత్రికుడు వచ్చాడు. అతడు వచ్చి అందరి దగ్గర మ్యాజిక్ చేస్తున్నాడు. మీ 100 రూపాయల కాగితం తీయండి, దాన్ని నేను ఒక కప్పగా మారుస్తాను అంటాడు. 1 రూపాయి కాగితం తీయండి, దీన్ని 1000 రూపాయల కాగితంగా మారుస్తాను అంటాడు. ఆ విధంగా అందరినీ కూడా అతను ఒక మ్యాజిక్ చేసి కనికట్టులాగా చేస్తూ ఉన్నాడు. చివరికి సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు సాధు సుందర్ సింగ్ మీద కూడా ఈ ప్రయోగాన్ని చేశాడు. అతన్ని శపించడం ఏదో మొత్తానికి చేశాడు. కానీ ఇతని యొక్క మాంత్రిక శక్తులు సాధు సుందర్ సింగ్ మీద పనిచేయట్లా. అందరు చూస్తున్నారు, ఇదేంటి మా మీద పనిచేసి ఈయన మీద పనిచేయట్లేదు ఏంటి అని. అతని జేబులో ఇదంతా చూడాలంటే జేబులో ఏమంటలా, డబ్బులే ఉన్నాయి. అప్పుడు ఏమన్నాడంటే, ఆయన చేతిలో బైబుల్ ఉంది, అందుకని నా కనికట్టి పని చేయట్లేదు, ఆ బైబిల్ తీసి పక్కన పడేస్తే పని చేస్తున్నాడు. సరే, సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ తీసి పక్కన పెట్టాడు. అయినా ఆ మాంత్రికుడి యొక్క ఆ మంత్రాలు సాధు సుందర్ సింగ్ మీద పనిచేయలేదు. అప్పుడు సుందర్ సింగ్ గారు అన్నాడు, బైబిల్ పక్కన పెట్టిన బైబిల్ నీ మంత్రాలు పనిచేయట్లేదంటే బైబిల్ పక్కన పెట్టినా సరే నా గుండెల్లో దేవుడు బైబిల్ ఉంది, నా గుండెల్లో యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎదుట ఏ ఆయుధము అది వర్తిల్లదు, నిరర్ధకమైపోయింది అని చెప్పినప్పుడు ఆ రైల్వే దాంట్లో అనేక మంది సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన సువార్తను బట్టి యేసు ప్రభు నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా అపవాది రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా ఉన్నవారందరూ నీ పక్షపు వారు అవుతారు. దేవుడు నీ పక్షముగా ఆయన గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు వాక్యం విన్న బిడ్డలు ప్రభా, ఏ విషయాలైతే వాళ్ళకు విరోధంగా లెగుస్తున్నారో, ఏ చోట అయితే విరోధంగా రూపించబడుతున్నారో, ఆ విరోధంగా లేస్తున్న ప్రతి ఆయుధం నిరర్ధకం చేసి నీ బిడ్డలు ప్రభా నాయన ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తూ, ప్రభు ఏ శత్రువు ఉద్యోగంలో, వ్యాపారాల్లో, ప్రభా చదువుల్లో, ఏ విషయంలో భక్తులు ఏ విధంగా విరోధంగా రూపించబడుతున్న అవన్నీ కూడా నిరర్ధకం చేసి
నీ బిడ్డలు ఆశీర్వదించమని యేసు నామమున చున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.